అందరికీ నమస్కారం. గుర్తింపు అనేది ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు. ప్రశంస, గౌరవం, విలువ ఇతరుల నుంచి కోరుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వాటిని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు మనిషి గుర్తింపు ఎందుకు కావాలనుకుంటున్నాడు? చూస్తే బాల్యంలో మనం ఏ పని చేసినా మనకు ఒక ప్రశంస వచ్చేది, గౌరవం వచ్చేది, విలువ వచ్చేది. కుటుంబంలో అయినా, విద్యా వ్యవస్థలో అయినా, సమాజంలో అయినా ఏదైనా పొగడతలతో ఏదైనా పని చేసినప్పుడు పొగడతలతో గుర్తింపు వచ్చినప్పుడు అదే ప్రశంస కావచ్చు, గౌరవం కావచ్చు, విలువ కావచ్చు. ఏదైనా గుర్తింపు వచ్చినప్పుడు, అభినందించినప్పుడు మనలో తెలియని ఒక భావన ఏర్పడుతుంది. అదే నేను అనే భావన. అలా ఆ అప్రిషియేషన్, ఆ ప్రశంస వచ్చినప్పుడు అది మెల్లగా అదే జీవితం అనుకొని అక్కడ నుంచి బాల్యం నుంచి మన జీవితం అలా మొదలవుతుంది. అప్పుడు తల్లిదండ్రులైనా, గురువులైనా, కుటుంబ సభ్యులైనా ఎవరైనా ఇదే జీవితము, ఈ ప్రశంస వచ్చేదే జీవితము, ఈ గుర్తింపు వచ్చేదే జీవితము, గౌరవం వచ్చేదే జీవితము, విలువ వచ్చేదే జీవితము అనే కోణంలో మనల్ని ప్రిపేర్ చేసేస్తారు. అలా మెల్లగా ఈ ప్రాపంచిక జీవితంలోకి మనము అడుగుపెట్టి ఈ పోటీతత్వంలోకి పరుగులు తీసి మెల్లగా మనలోనే నేను అనే భావన మెల్లగా బలపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న మనకు మనమే వేసుకుందాం. అసలు ఈ ప్రశంస అంటే ఏమిటి? గౌరవం అంటే ఏమిటి? విలువ అంటే ఏమిటి? ఇది మన శరీరమా లేక మన మనసులో ఉన్న ఆలోచన యొక్క అహమా? అసలు ఈ ప్రశంసని, గౌరవాన్ని, విలువని కోరుకునేది మన శరీరమా లేక మన మనసా అనేది ఈ ప్రశ్న మనకు మనపైనే వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించండి. ఎవరు లేని చోట మనం ప్రశంస కోరుకుంటామా? లేదు. ఎందుకంటే ప్రశంస అనేది సంబంధంలో నుంచి మాత్రమే ఉత్పన్నమవుతుంది. అంతే, ఎదుటి వాళ్ళు ఉంటేనే ప్రశంస అనేది మనకు వస్తుంది. అంటే అది మన మనసు నిర్మించిన సామాజిక అవసరం. ఒక్కసారి ఒక విషయాన్ని చూడండి. ఎవరైనా మీకు గౌరవించకపోతే మీ శరీరానికి ఆకలి ఆగిపోతుందా? మీ గుండె కొట్టుకోవడం ఆగిపోతుందా? మీ శ్వాస ఆగిపోతుందా? లేదు. ఇక్కడ చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, జీవితం కొనసాగడానికి ప్రశంస కానీ, గౌరవం కానీ, విలువ కానీ అవసరము లేదు. అది మన మనసు నిర్మించే భావన మాత్రమే. ఇంకొక ఉదాహరణగా చూద్దాము. ఒక వ్యక్తికి పెద్ద హోదా ఉంది, పేరు ఉంది, పలుకుబడి ఉంది, డబ్బు ఉంది. అయితే మలమూత్ర విసర్జన కానీ, శరీరంలోని అవయవాల పనితీరు కానీ ఏ ప్రశంస వల్ల పని చెయ్యవు. అది కేవలం ప్రకృతి ధర్మం వల్ల పనిచేస్తాయి. ఇక్కడ ముఖ్య గమనిక, అసలు మన శరీరంలో మలమూత్ర విసర్జన బయటికి వెళ్ళకపోతే మన శరీరం ఉంటుందా? అసలు మనమే ఉంటామా? ఇక్కడ ఏ ప్రశంస ద్వారా మలమూత్ర విసర్జనలు జరుగుతున్నాయి, ఏ గౌరవం ద్వారా, ఏ విలువ ద్వారా మలమూత్ర విసర్జనలు జరుగుతున్నాయి. మనకు మనమే ఈ సత్యాన్ని గ్రహించాలి. అయితే ఈ ప్రశంస వల్ల, ఈ గౌరవం వల్ల, విలువ వల్ల ఏమవుతుంది? కేవలం మనసు తాత్కాలిక ఆనందం పడుతుంది, అహంకారం కూడా పెరుగుతుంది, ఇతరులతో పోలిక మొదలవుతుంది, అసూయ, కోపం, స్వార్థం పెరుగుతాయి. ఇక్కడే మనసు ఇంకా బలంగా మారిపోయి నేను అనే అహంకారాన్ని చూపిస్తుంది.
ప్రపంచం ఇచ్చేది ప్రతిదీ ఇక్కడ వాడుకోవడానికే ఇస్తుంది. అది వస్తువైనా, పేరైనా, అధికారమైన, డబ్బైనా, హోదా అయినా, ఇంకేమైనా ప్రపంచం ఇచ్చేది అంతా వాడుకోవడానికే. ఇవి కేవలం ఈ ప్రాపంచిక జీవితంలో నీకు ఉపయోగపడే అవసరాలు తీర్చే సాధనలు. నేను అనే ఒక అహాన్ని కాసేపు సంతోషపరిచే ఆయుధం. బ్రహ్మసత్యం ఏమిటంటే ప్రపంచం నుంచి వచ్చినది ప్రపంచానికే చెందుతుంది. మనకు వచ్చినది వాడుకోవడానికి మాత్రమే. ప్రపంచం ఇచ్చేది అంతా కేవలం నీ అవసరానికి ఉపయోగపడడం మాత్రమే ఉంది ఇక్కడ. ఒక నటుడు వేదికపై రాజు పాత్ర పోషిస్తాడు. నాటకం అయిపోయాక అతను రాజుగానే ఉంటాడా? లేదు, అతను నటుడు మాత్రమే. ఆ పాత్ర అయిపోయాక సహజమైన పాత్రలోకి, జీవితంలోకి వచ్చేస్తాడు. అలాగే జీవితం కూడా ఒక వేదిక. పాత్రలు మారుతాయి, కానీ నిజమైన నీవు మారవు, మారలేవు. కాబట్టి ప్రశంస రాకపోయినా జీవితం ఉంది, గౌరవం లేకపోయినా శ్వాస కొనసాగుతూనే ఉంటుంది, నీ గుండు కొట్టుకోవడము కొనసాగుతూనే ఉంటుంది. విలువ ఇవ్వకపోయినా నీ హృదయ స్పందన జరుగుతూనే ఉంటుంది, నీ శరీరంలోని అవయవ భాగాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. అందుకే ఈ ప్రాపంచిక జీవితం నుంచి వచ్చే గౌరవం, విలువ, పలుకుబడి, ప్రశంస, హోదా, అధికారం ఏదైనా సరే నీ మూల అస్తిత్వాలను కాపాడలేవు. నీ మూల అస్తిత్వాలంటే అవే ఆకలి, నిద్ర, శృంగారం, ప్రేమ, కరుణ, దయ. ఇవన్నీ నీ సహజ స్వభావం. ఇది నీకు ప్రకృతిపరంగా లభించిన గొప్ప వరము. అందుకే ప్రపంచం ఇచ్చేది ఏదైనా సరే అవసరానికి వాడుకో, ఉపయోగించుకో. అది పేరైనా, అధికారమైనా, డబ్బైనా, పలుకుబడైనా, హోదా అయినా, ఏదైనా సరే అది నీవు కాదని గుర్తించు. ప్రకృతి పరంగా ఉన్న ఏదేది ఉన్నాయో అది నువ్వై ఉన్నావు. నీ ఆకలి నీది, నిద్ర నీది, శృంగారం నీ జీవితము, ప్రేమ నీ సంపూర్ణంగా నీ శరీరం నుంచి, నీ పుట్టుక నుంచి స్వాభావికంగా వచ్చిన గుణము, కరుణ, దయ ఇవన్నీ నీ స్వాభావిక గుణాలు. ఇవే నీవి. మిగతావి ఈ ప్రాపంచిక జీవితంలో ఏవి వచ్చినా సరే అవన్నీ వాటి నుంచి ఏమి పొందినా సరే, ఆ గుర్తింపుల నుంచి నువ్వు పొందినది ఏదైనా సరే, ఒక జ్ఞానం నుంచి, ఒక తెలివి నుంచి, ఒక కళా నైపుణ్యం నుంచి, బుద్ధి నుంచి, గుణము నుంచి నువ్వు కొన్ని ఈ ప్రాపంచిక జీవితంలో కొన్ని గుర్తింపులను పొందావి అనుకో, అవి కేవలం ఉపయోగించుకోవడానికే, నీ అవసరానికి మాత్రమే ఉన్నాయి. అవి నువ్వని వాటిని అంటించుకోకు. అని నేను అనే భ్రమలో మాత్రము ఇది నేనే, ఈ గౌరవం నేనే, ఈ పలుకుబడి నేనే, ఈ అధికార హోదా నాకే, ఈ డబ్బు నాదే అనే మాయలోకి ప్రవేశించకు. ఈ సత్యాన్ని గమనించినప్పుడు మాత్రమే సహజ జీవితం మొదలవుతుంది. మనకు నిజమైన జీవితము అప్పుడే మొదలవుతుంది. వాడుకో కానీ వాటితో మునిగిపోకు. స్వీకరించు కానీ వాటిని నీవుగా భావించకు. గమనించు, అహంకారాన్ని పెంచుకోకు. ఇదే మన సనాతన ధర్మం యొక్క మూలాస్తిత్వం. ఈ ధర్మం మనకు చెప్పింది ప్రాపంచిక జీవితం నుంచి వచ్చేది ఏదైనా సరే అది నీవు కాదు, అది నీది కాదు. నువ్వనేది నీ సహజమైన స్థితి ఏదుందో అదే నువ్వు. ఈ అంశం యొక్క మూలభావం ఏమిటంటే ఈ ప్రాపంచిక జీవితం నుంచి వచ్చే ప్రశంస, పేరు, అధికారం, హోదా, గౌరవం, విలువ వీటినే జీవితం అనుకొని, అదే జీవితం అనుకొని వాటి వెంట పరిగెత్తి పోటీతత్వంలోకి వెళ్ళిపోయి మన మూల అస్తిత్వాలు ఏవై ఉన్నాయో ఆకలి, నిద్ర, ప్రశాంతత, కరుణ, శృంగారం, జీవితం ఇదంతా మూల అస్తిత్వాలు. మనిషి యొక్క శరీరం నుంచి, పుట్టుక నుంచి స్వాభావికంగా వచ్చిన మూల అస్తిత్వాలు. వీటిని పాడు చేసుకోవద్దు, పోగొట్టుకోవద్దు.